పార్టీని గద్దెదించాలని కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్తే మోసపోయి ఆనాడు బీజేపీ పార్టీ వాస్తవాలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు మోసపోయి ఓట్లేసి టిఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ఇంకా మమ్మల్ని ఏదో బ్రహ్మాండంగా చూసుకుంటుందని 6 గ్యారెంటీలు అదేవిధంగా 420 అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే 2.5 సంవత్సరాలు అయింది. ఈ జూన్ 9 వస్తే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జూన్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, యువతకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళలకి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కావచ్చు, ఉద్యోగులకు ఇచ్చిన హామీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ఇంకా మాయమాటలతో మోసం చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన ఉమ్మడి జిల్లా నుంచే ఇవాళ ఉన్నాడు. మన ఉమ్మడి జిల్లా గురించే మనం ఆలోచన చేస్తే ఎక్కడేసిన గొంగళ అక్కడనే ఉంది ప్రాజెక్టుల కాడ. కేసీఆర్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పెద్ద ఎత్తున పూర్తి చేస్తానని మాట చెప్పిండే కానీ కేవలం మాటలతోనే కాలం గడిపిండు. ఆనాడున్న కల్వకుర్తి కానీ, భీమా కానీ, కోయిసారి కానీ, నెట్టెంపాడు కానీ ఆ పనులని 10 సంవత్సరాలను కూడా పూర్తి చేయలేదు. గట్టు లిఫ్ట్కు ఆనాడు మన మంత్రిగా ఉన్నప్పుడే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పునాది చేసినా అది కూడా నేటికి కూడా దాని పనులు పూర్తి కాలేదు. ఎక్కడ రిజర్వాయర్లు అక్కడ రిజర్వాయర్లలో పనులన్నీ పెండింగ్, కాలువల పని పెండింగ్. ఎక్కడ ఏది చూసినా ఈ రిజర్వాయర్లన్నింటినీ కూడా ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు. కెనాలు పూర్తి చేయలేదు, లైనింగ్ పనులు ప్రారంభించాలా వాటిని ప్రారంభం చేయలేదు. మన ప్రాజెక్టు మెయిన్ ప్రాజెక్టు జూరాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మెయింటెనెన్స్ కూడా చేయనటువంటి దుస్థితిలో గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నత రోజులు చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా జూరాల ప్రాజెక్టును ఇంతవరకు కూడా దాని మెయింటెనెన్స్ విషయంలో కానీ, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు సేఫ్టీ కోసం బ్రిడ్జ్ కానీ ఇప్పటికి కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి మళ్ళీ ఈరోజు ఆయన గాలి మోటార్ల మీద వస్తున్నాడు ఇలా దూరం నుంచి. ఇవన్నీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ పర్యటన నుంచి ఈ 2.5 ఏళ్ళు ఏం చేసిండు? 2.5 కాలం అయిపోయింది. ఇంకా వాళ్ళకు ఉన్నది 2.5 ఏళ్ళు అంటే 1 సంవత్సరం కాలమే ఉంటుంది వాళ్ళు పనిచేయడానికి. ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం పని చేస్తారు? ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇప్పటిదాకా వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేదు. రేలంపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి నీళ్ళు ఆపుతలేరు. దానికి లీకేజ్ అయిందని ఇప్పటిదాకా దాన్ని పట్టించుకొని దాన్ని రిపేర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మళ్ళా పెద్ద ఎత్తున పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, గుట్టెంతోటి రిజర్వాయర్ని 15 టీఎంసీలకు పెంచుతారని. గుట్టెంతోటి రిజర్వాయర్ని 15 టీఎంసీలకు పెంచుతారు. ఎందుకంటే దూరాలలో నీళ్లు ఉడకతీత లేకపోవడం, పెద్ద ఎత్తున ఒడ్డు వేరకపోవడం వల్ల దాంట్లో నీళ్ళు ఎక్కువ ఆపలేకపోతున్నాము. కాబట్టి గుడ్డెంతోటి రిజర్వాయర్ని 1.2 ఉన్నటువంటి రిజర్వాయర్ని 15 టీఎంసీల రిజర్వాయర్ చేస్తామని మాట్లాడుతున్నాం. సరే, నేనేమో టెక్నికల్ పర్సన్ని కాదు, నేనేమో ఇంజనీర్ని కాదు. కానీ నాకున్న చిన్న పాటి ఆలోచన ఏంటంటే ఒక ఇంటికి పునాది వేస్తే ఆ పునాది వేసేటప్పుడే మనం 1 ఫ్లోర్ కడతామా, 2 ఫ్లోర్లు కడతామా, 3 ఫ్లోర్లు కడతామని పునాది వేసుకుంటాం. ఆ పునాది ఎన్ని ఫ్లోర్లు వేసుకుంటే అన్ని ఫ్లోర్లకు పునాది వేసుకుంటాం. అది ఎక్కువ ఫ్లోర్లు కడుతుంది, అది భూమిలోకి దిగిపోతుంది. మరి ఈరోజు గుడ్డెంతోటి రిజర్వాయర్ని 15 టీఎంసీ చేస్తే
ఆ రిజర్వాయర్ ఉన్న రిజర్వాయర్ అంతా ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు అంటే దాన్ని మళ్ళీ దాన్ని బయట నుంచి రౌండ్గా బండి చేస్తామని చెప్తున్నారు. మరి ఒక పక్కనేమో ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులకు నిధులు లేక ఇప్పటిదాకా పెండింగ్లు ఉన్నాయి. మొత్తం ఇరిగేషన్లో ఉన్నటువంటి మన ప్రాజెక్టులు అన్నింటినీ కూడా గట్టు లిఫ్ట్ ఇప్పటిదాకా పూర్తి కాలే. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చేసిండు, వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఇప్పటిదాకా గట్టు లిఫ్ట్ పనులు పూర్తి కాలే. ఆయన కూడా వచ్చి ఇట్లా చెప్పిపోయింది, మనకు గుర్తుండొచ్చు. గట్టు లిఫ్ట్ని 10 టీఎంసీలు చేస్తా, మొత్తం చుట్టుముట్టు బావి లెక్క కట్టి బావిల నీళ్ళు ఆడికెళ్ళి నెత్తి మీద కుండ పెట్టి దురాలకు ఎడుస్తాను ఆయన చెప్పి టైం పాస్ చేసిపోయాయి కొన్ని ఏళ్ళు. మళ్ళీ నీళ్ళు వచ్చి గుడ్డెలతోటి బావి లెక్క చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి తీసి నీళ్ళకెళ్ళి మన దూరాలకి ఇది ఎన్నేళ్ళు కాలం అవుతుందో తెలియదు, ఇది ఎన్నేళ్ళు చేస్తారో తెలియదు, మరి ఇది చేయడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. వాళ్ళు ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏమి, ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏమి? నేను గతంలో కూడా మీటింగ్లో ఇరిగేషన్ మీటింగ్లో అయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన, మీరు కొత్తవి ఏమన్నా చేయండి, కొత్త ప్రపోజల్ ఏమన్నా పెట్టండి, పాలమూరు జిల్లాకు మేలు చేసేవి కానీ రాష్ట్రానికి మేలు చేసేవి కానీ మొదట ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి. ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి కావడానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ పనులు ఉన్నావో, ఏవైతే చిన్న చిన్న పనులతో ఆగిపోయినావో వాటిని మొట్టమొదటిగా నిధులు ఇచ్చి పూర్తి చేయించండి. తుమ్మిళ్ళ లిఫ్ట్ ఎక్కడ వేసిన గోంగడ అక్కడనే ఉంది. తుమ్మిళ్ళ లిఫ్ట్ ఆర్టీఎస్ నీళ్లు, ఆర్టీఎస్ దగ్గర ఇప్పటిదాకా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది కానీ ఆర్టీఎస్ సమస్య మాత్రం తీరలేదు. తుమ్మిళ్ళ లిఫ్ట్ అన్నది ఇప్పటిదాకా దాని అతి లేదు, గతి లేదు, దానికి ఏదో రిజర్వాయర్లు లేవు, ఒక చుక్క నీళ్లు లేవు. కేవలం పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలు రాసి, ఎందుకంటే తుమ్మిళ్ళ ఉన్న దగ్గర ఉన్న రైతులకు తెలుసు వాడు ఏమవుతుందో, కానీ మిగతా వాళ్ళ తెలియదు. ఓహో వాడు తుమ్మిళ్ళ గడుపుతున్నాడా, తన పెద్ద గడుపుతున్నాడు అనుకుంటారు, కానీ అక్కడ ఏముండదు మనం బయట చూస్తే. అట్లా పాలమూరు రంగారెడ్డి పరిస్థితి కూడా అదే. ముఖ్యమంత్రి చెప్తాడు ఒకసారి అది కేవలం మంచినీటి కోసం మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరి వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు ఇప్పటిదాకా ఏం పని చేసిండు ప్రాజెక్టుకి అనుమతులు తీసుకోకుండా. ఇట్లా ప్రతి విషయంలో కూడా కేవలం పొద్దున్న లేస్తే బ్యానర్ ఐటెంలో ఏ వార్త రావాలి, ఏ వార్త వస్తే నా పబ్లిసిటీ పెరుగుతుంది, ఏ వార్త వస్తే రేవంత్ రెడ్డి గురించి చర్చ జరుగుతుంది, ఏ వార్త వస్తే నాకు పాపులాటి వెళ్తున్నటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ పథకం మీద కానీ, ఏ అభివృద్ధి మీద కానీ, ఏ కార్యక్రమం పైన కానీ చిత్తశుద్ధి లేదు. ఈ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, మన పాలమూరు అభివృద్ధి కానీ, ఇలా మీన్ మోటార్లో వస్తున్నాడు హెలికాప్టర్లా, భూమి మీద రావచ్చు కదా, రోడ్ల పరిస్థితి తెలుస్తుంటే ఎట్లుంటుండను. ఏం హైదరాబాద్ నుంచి గద్వాలకు గతంలో వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ హెలికాప్టర్లలో ఏం రాలే, బస్సులలో వచ్చిండు. మరి ఆయన కూడా బస్సులో వచ్చి 2 రోజులు అంటే 3 రోజులు తిరిగి మొత్తం ఎట్లా ఉంది ఏముంది పరిస్థితి తెలుసుకోవాల్సిన మాట. 12 ఏళ్ల నుంచి గద్వాల్లో రోడ్ల మీద ఉన్న గుంతలు కూడా ముడవలేదు. 10 ఏళ్ళు వాళ్ళు చేసిన 2.5 ఏళ్ళు మీరైళ్ళు వచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యే అవతల దుంపులాడి పిల్లలు దుంపులాడుతున్నాడు. కానీ ఏడ వరద పెట్టింది ఏం లేదు, ఆడ ముందు వరద పెట్టింది ఏం లేదు, ఈడ ముందు వరద పెడుతున్నది కూడా ఏం లేదు. వాళ్ళు చెప్పేది ఒకటే డైలాగ్, అరుణమ్మ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అని మస్తు తిప్పలు కూడా అభివృద్ధి చేసింది. అరుణమ్మని ఓట గద్వాళ్ళు పైసలకు ఓట్లు వేస్తారు, ఇలా పని చేయరాదు, పైసలు ఇస్తే ఓట్లప్పుడు వాళ్ళే ఓట్లు వేస్తారు, అభివృద్ధి చేసే అవసరం లేదని బసాస్త ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అంటే అలాంటి టీఆర్ఎస్ అదే పని చేసింది, లేదా కాంగ్రెస్ అదే పని చేస్తుంది. ప్రజల యొక్క సమస్యల పైన కానీ, రైతుల సమస్యల పైన కానీ, అభివృద్ధి పైన కానీ అసలు వీళ్ళకి ఒక లక్ష్యమే లేదు, విజనే లేదు. విజన్ లేనటువంటి నాయకులు ఇవాళ తెలంగాణలో రాజ్యం వెళ్తుండడం కేవలం మాటలు చెప్పడానికే పనికొస్తున్నాయి తప్పితే
పత్రికల్లో మీడియాలో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని రాయించుకుంటారు. కానీ వాస్తవంగా కింద ఉన్న పరిస్థితులు ఏంటి? ఈరోజు గద్వాల విషయానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇలా గద్వాలకి గుడ్డెందొడ్డి చూడడానికి వస్తున్నాడంట. ఆయన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ పరిశీలించడానికి, దాని పెంపు కెపాసిటీ పెంచడానికి పరిశీలించిపోతారట. ఇంతకుముందు కూడా మంత్రి వచ్చిండు, దూరాల ప్రాజెక్టు చూసిపోయిండు. పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. 2 నెలల కిందట వరదలు వచ్చినప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే పెద్ద ఎత్తున వచ్చినటువంటి వరదల్లో భాగంగా పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున దూరాల గేట్ అని బ్లాక్ అయిపోయి నీళ్లు గేట్లు కొట్టుకపోతామేమో, డ్యామ్ ఉంటుందో పోతుందో అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేసిన పత్రికలన్నీ కూడా, ఇంజనీర్లు అందరూ కూడా, ఎంతో మంది నిపుణులు. అప్పుడు వచ్చి మంత్రి గారు ఇమ్మీడియట్ గా సేఫ్టీ బ్రిడ్జ్ అనౌన్స్ చేసిపోయింది. ఆ రోజు చెప్పినామయ్యా సేఫ్టీ బ్రిడ్జ్ లేదు, ఎప్పటి నుంచో దీనికి సేఫ్టీ బ్రిడ్జ్ కావాల్సి ఉంటే ఇప్పటిదాకా డ్యామ్ సేఫ్టీ బ్రిడ్జ్ కట్టలేదు. ఆ బ్రిడ్జ్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి. ఇప్పటికే ప్రాజెక్టు లైఫ్ తగ్గుతూ పోతుంది, వాహనాలన్నీ ఆ ప్రాజెక్టు మీదనే పోతున్నాయి. దానికి ఇమ్మీడియట్ గా దృష్టి పాటించాలంటే మంత్రి గారు వచ్చి అనౌన్స్ చేసిపోయింది. ఇప్పటిదాకా ఆ సేఫ్టీ బ్రిడ్జ్ గురించి ముచ్చట లేదు, అచ్చట లేదు. అది వదిలిపెట్టింటే ఇంకొక రోడ్ బ్రిడ్జ్ కడతాం, అక్కడ కడతాం, ఇక్కడ అవన్నీ కట్టండి. ముందు దీన్ని కాపాడండి. ముందు ఉన్న ప్రాజెక్టును కాపాడుతూ మీరు ఇంకొక పని కట్టండి. అభ్యర్థులు మీ దగ్గర పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కోట్లాది కోట్లు పాపం పంపింగ్ చేస్తున్నారు అన్ని అభివృద్ధి పనులకు. అది తర్వాత కట్టండి, ముందైతే వీటిని కట్టండి. ఒక పక్క డబ్బులు లేవంటారు, ఒక పక్క నిధులు లేవంటారు, అప్రపాలు చేసిపోయినంటారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? ఏదైనా పోతే చెప్పులు వేసుకొని పోతే కూడా ఆ చెప్పులను కూడా చేసే పరిస్థితున్నది రా బాబు అంటున్నాడు. ఏడికి పోతే మనకు మర్యాద లేదంటున్నాడు. అప్పుల పోతే కూడా మనకు మర్యాద ఇస్తుంది అంటున్నాడు. అప్పు పుడతలేదు అంటున్నాడు. నేను వచ్చినప్పుడు కూడా లంక బిందెలు ఉన్నాయనుకున్నా, అన్ని ఖాళీ బిందెలు ఉన్నాయంటున్నాడు. మరి ఖాళీ బిందెలను పెట్టుకొని హామీలను ఎట్లకెళ్ళి ఇస్తున్నాడు? హైదరాబాద్ భూములు అమ్ముతున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముతున్నప్పుడు అందరూ వ్యతిరేకించిన వాళ్ళే. మరి ఈరోజు భూమి చేపించి చూసే ప్రయత్నం చేసిన వీళ్ళు ఎంత భూమి చేసినా భూమి అయితలేవు. భూములు మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప అయిపోయింది తెలంగాణ. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ అమౌంట్ ఇవ్వమనే పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలో అదే పరిస్థితి ఉన్నది, రాష్ట్రంలోనే కాదు అన్ని జిల్లా కేంద్రంలో అదే పరిస్థితి ఉన్నది. అభివృద్ధి అనేది ఎక్కడైనా ఉంటే ఆ విధమైనటువంటి అభివృద్ధిని చూసినప్పుడే ఎక్కడైనా డెవలప్మెంట్ అనేది చేయడానికి 10 మంది ముందుకు వస్తారు. ఈరోజు అభివృద్ధి అనేది కంప్లీట్గా ఈ రాష్ట్రంలో కుంటుపడిపోయింది. అభివృద్ధి జరుగుతున్నది అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రుల అభివృద్ధి జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు, వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మీ గుండెందొడ్డి దగ్గర హెలికాప్టర్ని పక్కకు వదిలేయండి. ఈ కొల్లాపూర్ పోయి నైట్ హాల్ట్ ఉంది, మీకు రాత్రైనా పోవచ్చు. ఇక్కడ ఒకసారి రోడ్ల పరిస్థితి ఒకసారి వేసుకొని మొత్తం రోడ్లు తిరిగిరాను. 12 ఏళ్ల నుంచి గుంతలలో కూడా ఇంత మట్టిపోయలేదు. జిల్లా ముఖ్యమంత్రి ఉన్నాడు, మన జిల్లా ఉమ్మడి జిల్లా వాడు. మన జిల్లా అన్నింటిలో కూడా రోడ్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి.